మహిమ కలుగుగాక. వారం 5వ తరగతి మరియు లూరాస్ బైబిల్ అకాడమీ క్లాస్ వరకు కూడి వచ్చినట్టున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరుచుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేటి ప్రత్యేకమైనటువంటి తరగతిని మనం ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. మన మధ్యలో సహోదరులు ఆన్లైన్లో ప్రసన్న కుమార్ గారు కనెక్ట్ ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థన మనం నడిపించాల్సిందిగా ప్రభు పేరిట వారిని కోరుచుకున్నాను. ప్రేమ తండ్రి, కృపలను బంగారు పాదాలకి స్తోత్రాలు పెడుతున్నాం తండ్రి. ప్రేమ దేవ ఈ యొక్క తండ్రి అయిన ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి అయిన మా యొక్క బైబిల్ ట్రాన్స్లేషన్ తండ్రి అయినా మేము ప్రార్థన చేసుకుంటుండగా మీరు ఎదురండి ప్రార్థన చేయండి. తండ్రి అయినా ఈ యొక్క ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ యొక్క అధ్యక్షతను జరిగించుకుంటూ పెడుతున్నాం. ప్రేమ దేవ వాక్యం చెప్పుకుంటున్నాం. మీ యొక్క ఆధారం దేవునికి ఆశీర్వదించండి. తండ్రి అయినా ఆయనకు కావాల్సిన ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలని అనుగ్రహించండి. ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని పెట్టుకున్నాం తండ్రి. మనం చెప్తున్న వాక్యాన్ని తండ్రి అయినా మేము గ్రహించి తండ్రి అయినా అవి అలాగే ఉన్న వాళ్ళని మేము పరిశీలించుకొని తండ్రి అయినా మా యొక్క జీవితంలో మేము అనుభవించుకొని మా యొక్క సంఘాల్లో తండ్రి అయినా వాటిని బోధించుకుంటూ కావాల్సిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. భరించబోతున్న సహోదరుని దీవించి ఆశీర్వదించుకొని కావాల్సిన జ్ఞానాన్ని గ్రహించుకుంటూ పెట్టుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థనని క్రీస్తులో వాడు శ్రేష్టమైన నామంలో అడిగేస్తున్నాం తండ్రి. సమయంలో పాట పాడుతున్నా మా మధ్య సహోదరు జగదీష్ అన్న గారు ఒక పాటలో నడిపించవలసిన ప్రభు పేరిట కోరుచున్నాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరినయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ
మంచి దేవుడవేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఇంతవరకు సహోదరులు మంచి పాటలు నడిపించారు, ప్రార్థన నడిపించారు. మంచి చాలా సంతోషం. ఈ సమయంలో మనం అన్నమయ్య ప్రార్థన. ఇంతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా కీర్తించాం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. వెళ్దాం. గత వారం కొంచెం అనారోగ్య కారణం వల్ల మనము క్లాస్ జరిపించుకోలేకపోయాము. ఓకే. గత వారం సంఘ పెద్దకు ఉండవలసిన అర్హతలు ఏంటని మనం నేర్చుకున్నాం. 16 23 అర్హతలు. సంఘ పెద్దకు ఎన్ని అర్హతలు ఉండాలి? 23 అర్హతలు ఉండాలి అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అదే విధముగా వీఆర్ లుకింగ్ అట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ అనేటువంటి సంఘం అనేటువంటిది ఏ విధంగా నడిపించబడాలి, ఏ విధంగా ఆర్గనైజ్ చేయబడాలి అని మనం చూస్తూ ఉన్నాము. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు. ఉమెన్ వేర్ నాట్ టు హ్యావ్ authority over men. పురుషుల పైన స్త్రీలు అధికారం కలిగి ఉండడానికి వీలు లేదు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు.
కావున ప్రతి స్థలము ప్రతి స్థలమందును పురుషుల కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థం పూర్తియు గలవారే ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునేవారు. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవారు. స్త్రీ మౌనం ఉండవలసిందే కానీ ఉపదేశించటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవయ్యను. మొదట ఆదామును తర్వాత అవ్వయము నిర్మింపబడేది కారా. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడింది. 12వ స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయును. పురుషులు ఉన్నప్పుడు పురుషులకు ఉపదేశించేటువంటి పని అయినా పురుషుల మీద అధికారం చలాయించే పని అయినా దేవుడు వారికి ఏమి ఇవ్వలేదు, permission. God did not permit. But I suffer not a woman to teach, nor to usurp authority over the man, but to be in silence. సంఘము ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్ ఇది ఎవరి ద్వారా నడిపించబడాలి? ఆఫ్ కోర్స్ క్రీస్తు చేత. క్రీస్తు శిరస్సు. ఈ శిరస్సు కింద కూడా పురుషులు, క్రీస్తు పురుషులు నడిపిస్తాడు. ఈ పురుషుడు ఎవరు నడిపిస్తాడు? స్త్రీలను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు సంఘం మీద అధికారంలో, సంఘం మీద పరిపాలన విభాగంలో స్త్రీలకు కూడా ఎందుకు ప్రార్థన ఇవ్వలేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కింద సెలవిస్తున్నాడు. 13వ వచనం చూడండి. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడింది కారా. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే రీజన్ నెంబర్ 1, ఫస్ట్ ఎవరు సృష్టింపబడ్డారు? మొదట సృష్టి ఎవరు? ఆదాము. తర్వాత ఇప్పుడు సెకండ్ రీజన్ ఆదాము మోసపరచబడ్డాడు. ఇప్పుడు ఫస్ట్ రీజన్ వచ్చి ఆదామును దాటుకొని హవ్వ అక్కడికి వెళ్ళడానికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఫస్ట్ ఇది ఆల్వేస్ ఫస్ట్ కదా. మొదట నేను నిర్మించింది ఆదాము కాబట్టి నా తర్వాత నా యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎవరు పెట్టుకొని నడిపించాలి? పురుషులు పెట్టుకొని నడిపించాలి. అది తర్వాత 14వ వచనం సెకండ్ రీజన్ నెంబర్ 2. మరి ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి ఫస్ట్ మోసపరచబడింది ఎవరు? మొదట మోసము చేయబడింది ఎవరు? హవ్వ. కాబట్టి ఆమెను ఈజీగా అపవాది ఈజీగా మోసం చేసేస్తాడని దేవుడు ఈ సంఘ అధికారం అథారిటీ ఎవరికి ఇచ్చాడు? పురుషులకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? పురుషులకి.
సంఘము మీద అధికారము ఎవరిది? ఎవరిది? కానీ ఆ పురుషునికి ఎన్ని లక్షణాలు ఉండాలి? 23. కానీ ఆ లక్షణాలు కానీ ఈరోజు సంఘాన్ని నడిపించేటువంటి వారు ఉన్నారా? అందుకే సంఘం అనేటువంటిది ఈరోజు సమాజంలో ఎందుకు సంఘం మీద అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయో, ఎందుకు సంఘం అనేటువంటి దాని మీద అనేకమైన హింసలు వస్తున్నాయో మనము చూస్తూ ఉన్నాం. చివరిగా మనము చూడవలసినటువంటిది ఏంటి అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక మీ పైని నాస్తికులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారే వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉన్నారు. పైన నాయకులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారంట? వాళ్ళు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మను ఏం చేస్తున్నారు? కాయుచున్నారు. ఆత్మలను ఏం చేస్తున్నారు? దే ఆర్ వాచింగ్ యువర్ సోల్స్. దే ఆర్ వాచింగ్. ఎవరు? సంఘ పెద్దలు. మన యొక్క ఆత్మలు ఏం చేస్తున్నారు? అంటే కాపలా కాయడం. అంటే అపవాది వచ్చి మన ఆత్మలను బలహీనపరచుకుంటున్నట్లు, అపవాది వచ్చి మనల్ని శోధనల చేత హవను పడేయకుంటున్నట్లు ఎవరు మనల్ని కాస్తూ ఉన్నారు? మీ పైన నాయకులుగా ఉన్నవారు, సంఘాన్ని నడిపించేటువంటి వారు, కాపరులు మన ఆత్మను ఏం చేస్తున్నారు? కాచేటువంటి వారుగా ఉన్నారు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1-5 వచనం. ఇప్పుడు దేవుని సేవకులుగా మన పని ఏమైనది? మనల్ని మనం ఏం చేయాలి? ఆత్మను ఏం చేయాలి? మనం రక్షించి వాటిని ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 13-17 ప్రకారం ఆత్మలు ఏం చేశారు? వాళ్ళు మీ ఆత్మలను కాయుచున్నారు. దే ఆర్ వాచింగ్ అవుట్ యువర్ సోల్స్ ఫర్ దే వాచ్ యువర్ సోల్స్. మన ఆత్మను రక్షించడం మాత్రమే కాదు, కానీ రక్షించినటువంటి ఆత్మను మనం ఏం చేయాలి? అపవాది ఆ ఆత్మలను దొంగిలించుకోకుండా పోతున్నట్లు, ఆ ఆత్మను శోధంలోనికి తీసుకోకపోకున్నట్లు ఆత్మ మనం ఏం చేయాలి? కాచేటువంటి వారు ఉంటాయి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1-5 వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలోకి వచ్చిన సాక్షిని బయలుపరచబడవు మహిమలో పాలివాడని నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయటం దాన్ని కాయుడి. ఎలా కాయాలి? 2వ వచనం ప్రకారము ఫస్ట్ లైన్ బలిమి చేత కాక. ఎలా కాదు? బలవంతులతో కాదు. నెంబర్ 1 రాయండి. బలవంతులతో కాదు. ఎలా? ఇష్టపూర్వకముగా, విల్లింగ్లీ. తర్వాత దుర్లాభాపేక్షతో కాదు, సిద్ధ మనసుతో దేవుని మందను మనం ఏం చేయాలి? బలిమితోనా బలవంతులతోనా? బలవంతులతో కాక ఎలా చేయాలి? దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా. దేవుని చిత్తం ఏమైనది? మనం ఇష్టపూర్వకంగా సేవ చేయాలన్నది. దుర్లాభాపేక్షతోనా సిద్ధ మనసుతోనా? బలిమి చేత కాదు. నో. ఏంది?
బలిమి. తర్వాత దేవుని చిత్త ప్రకారంగా దుర్లాభాపేక్షతో కాదు. దుర్లాభాపేక్షతో కాదు. మరి దేని చేత ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను సిద్ధ మనస్ఫూర్తిను చేయాలి. ఇష్టపూర్వకంగా. తర్వాత సిద్ధ మనస్సుతో సిద్ధమైనటువంటి ప్రిపేర్నెస్ ఆఫ్ మైండ్. దుర్లాభాపేక్ష సిద్ధ మనసుతో విల్లింగ్లీ. విల్లింగ్లీ. ఐదో శ్లోకం తర్వాత మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుగా మందకు మాదిరులుగా ఉండి. ఎలా ఉండాలి? మాదిరిగా, మోడల్. చిన్నలారా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వీడు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. మహిమ కిరీటం ఎవరికి వాగ్దానం చేయబడింది? ఆ విధంగా ఇష్టపూర్వకంగాను సిద్ధ మనస్సును మరియు మాదిరిగా ఉన్న కాపరులకు వాగ్దానం చేయబడింది ఏంటి? మహిమ కిరీటం. మహిమ కిరీటం. ఇది అందరికన్నా మహిమ కిరీటం. మహిమ కిరీటం అంటే క్రౌన్ ఆఫ్ గ్లోరీ. Crown of glory is not promised to Christians, but it is promised to shepherds. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారి దీనమనసుల వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుంటే దేవుడు అహంకారాన్ని ఎదిరించి వీరులకు కృప అనుగ్రహించును. కాబట్టి ఇది మనము ఎక్లేషియాలజీ సంఘములో సంఘ శాస్త్రంలో మనం నేర్చుకున్నటువంటి పాఠం. తర్వాత ఈ సంఘ పెద్దల తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వారు ఎవరు? సంఘంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్ లో స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్ లో నెంబర్ 1 ఎల్డర్స్, shepherds. నెంబర్ 2 ఎవరు? నెంబర్ 2 ఎవరు? అయ్యా చెప్పండి చెప్పండి. వెరీ గుడ్. డీకన్స్ అంటారు. ఏమంటారు? డీకన్స్ ఆర్ సర్వెంట్స్, దాసులు అంటారు. మొదటి తిమోతి క్వాలిఫికేషన్స్ ఆఫ్ డీకన్స్. ఇక్కడ డీకన్స్ గా ఉండాలి అంటే మ్యారేజ్ అయి ఉండాలి.
ఏమై ఉండాలి వాళ్ళకి? మ్యారేజ్. వివాహితులై ఉండాలి. తర్వాత మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు. ఇది these are the qualifications of dating. సంఘం అనేటువంటిది అది ఒక దేవుని యొక్క దేవుని యొక్క ఆలయం అయినప్పుడు, అది దేవుని చేత స్థాపింపబడినటువంటి ఒక ఆర్గనైజేషన్ అయినప్పుడు అది దేవుని చేత నడిపింపబడుతుంది. దేవుడు ఎవరి చేత నడిపిస్తున్నాడు? మనుషులు పెట్టి నడిపిస్తున్నాడు. ఆ మనుషులు ఎవరంటే నెంబర్ 1 కాపర్లు, నెంబర్ 2 ఎవరంటే డీకెన్స్, పరిచారకులు ఉన్నారు. కాబట్టి 23 లక్షణాలు ఉంటే వాళ్ళు కాపర్లు అవుతారు. ఇప్పుడు పరిచారకులు అంటే వీళ్ళకి కూడా ఏమున్నాయి? కొన్ని అర్హతలు ఉన్నాయి. అర్హతలు దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఆ అర్హతలు ఏంటి? మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు. అలాగనే పరిచారకులు మాన్యులైండి, విమనస్కులను, మిగుల మద్యపానస్తులను, దుర్లాభము అపేక్షించు వారిని ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో దైవుని వారే ఉండవాలి. మరియు వారు మొదట పరీక్షింపబడవాలి. తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అటువలే పరిచర్య చేసే స్త్రీలను మాన్యులై, పుణ్యములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయముల్లో నమ్మకమైన వారినే ఉండవాలి. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగా ఏలు వారిని ఉండవాలి. పరిచారకులు అయింది ఆ పనిని బాగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యము గలవారు. ఓకే, ఇప్పుడు 8వ వచనంలో పరిచారకుల యొక్క క్వాలిఫికేషన్, నెంబర్ 1 క్వాలిఫికేషన్ ఏంటి? మాన్యులై ఉండాలి. తర్వాత 2 ద్విమనస్కులు అయి ఉండకూడదు. డబల్ మైండెడ్. సంఘంలో ఒకలాగా లోకంలో ఒకలాగా ఉండకూడదు. తర్వాత మిగుల మద్యపానాసక్తులు. మద్యపానాసక్తి కాదు. ప్రార్థనలు దుర్లాభము ఆపేక్షించు వారై ఉండకూడదు. దుర్లాభం అంటే దుర్లాభము ఆపేక్షించకూడదు. మోసము ద్వారా డబ్బు లేకపోతే లాభము ఆపేక్షించకూడదు. తర్వాత విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో ఏం చేయాలి? దైవుని వారై ఉండాలి. విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షితో దైవుని వారై ఉండాలి. తర్వాత 6 6
అనింద్యులుగా ఉండాలి. అనింద్యులు అంటే బ్లేమ్లెస్ గా ఉండాలి. తర్వాత అటువలే పరిచర్య చేస్తున్న మానులే గుణములు చెప్పని వారు అనే విషయం నమ్మకమైన వారు పరిచారకులు ఏకపత్ని పురుషులు. తర్వాత 7 ఏమై ఉండాలి? వివాహమై ఒక భార్యతో సంబంధం కలిగి ఉండాలి. తర్వాత తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. చూడండి, తమ పిల్లలు, తర్వాత తమ ఇంటి వారిని, బాగుగా ఏలువారై ఉండాలి. పరిచారకులై ఉండి ఆ పని బాగుగా నేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందు విశ్వాసంలో బహు ధైర్యం గల వారు. మొత్తం ఎన్ని అర్హతలు? 8 అర్హతలు కలిగి ఉండాలి. సంఘపతులు ఎన్ని అర్హతలు? వీళ్ళు డీకెన్స్ 23. పరిచారకులు ఎన్ని? 8. ఓకే. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్నాను. 1వ అధ్యాయం. సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకు క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను ఎవరికి అడ్రస్ చేస్తున్నారు? సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకు. అధ్యక్షులు, పరిచారకులు. అధ్యక్షులు తర్వాత వీళ్ళు సెకండ్ అన్నమాట. సెకండ్ ఇన్ కమాండ్ అన్నమాట పరిచారకులు. తర్వాత అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. సంఘంలో యెరూషలేములో సంఘము ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి పరిచారకులను డీకెన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఉదాహరణను మనము అపోస్తలుల కార్యములో 6వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లో మనం చూస్తున్నాం. చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి అప్పగించుకుంటాము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడదక ఇందుమని చెప్పింది. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోక్యవాడును నికోలాసు అని వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలులుగా నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి. ఓకే. సంఘంలో మొట్టమొదటి పరిచారకులను మనం చూస్తూ ఉన్నాం. వీరు ఎవరంట? స్టెఫను నెంబర్ 1. ఎంతమంది వీళ్ళు? 7. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఉంది. వీళ్ళు ఎంతమంది?
మూడో వచనంలో 7 ఫస్ట్ deacons of the church. Number 1 ఎవరైనా స్టెఫను. రెండో ఆయన పేరు ఫిలిప్పు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు అన్నమాట. తర్వాత ప్రోకలు 4 నికానోరు 5 తీమోను 6 పర్మేనాసు 2 మత ప్రవిష్టుడైన అంత్యోక్యలో వాడుతారు నికోలాసు. వీళ్ళు సంఘంలో మొట్టమొదటి సేవ చేసినటువంటి పరిచారకులు. ఈ 7 కూడా వీరికి ఉన్నటువంటి అర్హత చూసారా? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు. వీళ్ళెవరు? ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినటువంటి వారు. కాబట్టి వీరిని సంఘంలో పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు 3 సంఘంలో ఆర్గనైజేషన్ ఆఫ్ చర్చ్లో ఇప్పుడు 3వ మొదటగా అధ్యక్షులు అంటే కాపరులు, రెండవదిగా పరిచారకులు అంటే సేవకులు, మూడవదిగా వచ్చేటువంటి వారు ఎవరు? పై విచారణ చేయవారైనా, అధ్యక్షులైనా, సంఘ పెద్దలైనా, కాపరులైనా వీరందరూ ఎవరు? అందరూ ఒకటే. వీళ్ళందరూ ఒకటే. తర్వాత ఎవరు? వెరీ గుడ్. వీళ్ళు ఎవరంటే వీళ్ళని ఏమన్నారంటే ఎవాంజలిస్ట్, ప్రీచర్స్ ఆర్ మినిస్టర్స్. ఎవరన్నారు వీళ్ళని? సువార్తికులు, బోధకులు. మినిస్టర్స్ అంటే సేవకులు. ఎవరు వీరు? మూడవదిగా ఈ మీకు ఇప్పుడు సువార్తికుడు అనేటువంటి వాడు ప్రథమమైనటువంటి వాడు. ఎవరు? ప్రథమమైనటువంటి వాడు. కానీ సువార్తికుడైనా, బోధకుడైనా, సేవ చేసేవాడైనా ఎవరి కింద పనిచేయాలి? కాపరుల కింద, పరిచారకుల కింద పనిచేయాలి. కానీ ఇక్కడ కాపరులను, తర్వాత పరిచారకులను సువార్త చెప్పి క్రీస్తులను నడిపించేవారు ఎవరు? సువార్తికుడే. కానీ దేవుడు సువార్తికులను మాత్రం సంఘంలో ఎన్నో స్థానంలో పెట్టాడు? 3వ స్థానంలో పెట్టాడు. దేవుడు పెట్టాడు సువార్తికుడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 18వ వచనం. రెండవ అధ్యాయం 18వ వచనము. 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం.
ఓకే. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాండ నా ఆత్మను కుమరించిన కనుక వారు ప్రవర్తించింది. ఇక్కడ ప్రవచించడము అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయడము, బోధించడం. ఈ యొక్క వీళ్ళను ఎవరు ఆర్డైన్ చేస్తున్నారు? పచ్చారడు ఎవరు? శబ్దము పచ్చారడు. అఫ్కోర్స్ ఇక్కడ కరెక్ట్. కానీ ఇక్కడ అసలు ప్రారంభం చూస్తున్నాం మనం. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాట మీదను నా ఆత్మను కుమ్మరించాలని ఎవరు చెప్తున్నారు? దేవుడు. అంటే వీళ్ళను అంటే గమనించండి, ఎప్పుడు కూడా బోధకులు అనేటువంటి వాళ్ళు డైరెక్ట్ గా ఎవరి చేత అపాయింట్ చేయబడతారు? దేవుని చేత అపాయింట్ పడతారు. అదే ఆర్గనైజేషన్. ఇప్పుడు సంఘం యొక్క ఆర్గనైజేషన్ అంటే అర్థం అవడం అంటే సులువుగా అర్థం కాదు. మనము లోకంలో ఇప్పుడు మన పార్లమెంట్ అర్థం చేసుకుంటాం. హెడ్ ఆఫ్ ద పార్లమెంట్ వచ్చి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్, తర్వాత వైస్ చైర్మన్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ విధంగా సంఘంలో ఉన్నటువంటి అధికారాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము సంఘ పెద్దలు, తర్వాత పరిచారకులు నియమించేది ఎవరు? సంఘ పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు. వాళ్ళకి వాళ్ళని నిలబెట్టి ప్రార్థన చేసి వాళ్ళ సంఘ పెద్ద పనికి నియమించేది ఎవరు? వెరీ గుడ్, సువార్థికుడు. కానీ ఆ సువార్థికుడు నియమించేది ఎవరు? వెరీ గుడ్, దేవుడు. కరెక్ట్. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అలాని దేవుడైనా నియమించాడు. తర్వాత మీ మాట నేను ఇంకేది ఏంటని మళ్ళా సంఘ పెద్దలకు లోబడి ఉండకుండా ఉండకూడదు. మళ్ళా 4వ అధ్యాయం 2 తిమోతి 4:5. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉంటు, శ్రమపడము, సువార్థికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగింది. సువార్థికుని పనిచేయము. సువార్థికుడు అన్న పదం చూస్తున్నాం కదా మనం. సువార్థికుడు పని అంటే ఈ సువార్థికుడిని నియమించింది ఎవరు? వీళ్ళ యొక్క పని ఏంటి? సువర్తికుడు. అంటే వర్తకుడు. అంటే అంటే గుడ్, మంచి, శుభమును తీసుకువచ్చేవాడు. గ్రేట్ చేసేటువంటి వాడు. అంటే సువార్తను మనకి ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు, అమ్ముతున్నాడు. అంటే సువార్త ఉచితం అన్నమాట. సువార్తను ఇప్పుడు అంగట్లో శెట్టిగారు ఏ విధంగా మనకు అమ్ముతాడో, సువార్తను కూడా సువార్తను మనం ఏం చేస్తున్నాడు? మనకి ఇస్తూ ఉన్నాడు అన్నమాట. కానీ అది సువార్త ఉచితం. సువార్త ఏమైంది? ఉచితం అన్నమాట. సువార్త ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా అయించినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. ఎలా నియమించాడంట? పనివానిగా. పనివాడు. సువార్తికుడు ఈజ్ నాట్ ఎ బాస్, యజమాని కాదు. సువార్తికుడు అనేటువంటి వాడు ఎవరు? దేవుని పనివాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 15.
అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఎదుట నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నా నామం భరించేటువంటి వాడు సువార్తికుడు ఎవరు? భరించువాడు. ఎవరు ఏర్పరచుకున్న సాధనము? దేవుడు. ఈరోజు సువార్తికుడిగా పనిచేయడానికి సిద్ధపడుతున్నావు, దేవుని యొక్క సువార్త పనిచేస్తున్నావు, నువ్వు ఎవరి యొక్క సాధనము? దేవుని నామను భరించుటకు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత the work of a preacher. The work of a సువార్తికుడి పని. ప్రభుత్వం అయితే వచ్చే వారం మనం ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వచ్చే వారం మనము ఈ యొక్క విషయాన్ని సరేనా? ఇంతవరకు ఎంతో శ్రద్ధగా నేను ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నటువంటి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనతో నేటి బైబిల్ తరగతి పరిశుద్ధుడా మహాగణుల తండ్రి నీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యము మా అందరి వినికిడిలో ఫలింపునిచ్చినట్లు సహాయం చేయండి. వారం మధ్యకు బయలు కూడి వచ్చినటువంటి ఆఫ్లైన్ కూడి వచ్చినటువంటి మా ప్రియ సహోదరులు సోదరులను చిన్న బిడ్డలను దీవించండి. ఆన్లైన్లో హాజరైనటువంటి బిడ్డలను వారి కుటుంబాలను దీవించడం ఎంతో అమూల్యమైన విషయాలు మేము ఎక్లేషియాలజీ చర్చ్ స్టడీ అబౌట్ చర్చ్ క్లాస్లో నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న విషయాలను విడిచిపెట్టకుండా లేఖనాలను గ్రహించి గైకుని ఇతరులకు తండ్రి మేము నేర్పేటువంటి వారంగా, సర్వసత్యంలో అనేక మందిని స్థిరపరిచేటువంటి వారంగా, నశించినటువంటి ఆత్మను సత్యమార్గం నడిపించేటువంటి వారంగా ఉన్నట్లు సహాయం చేయండి. మీకు కావాల్సిన చర్చాలో సేవలు, సంఘస్థులను, కుటుంబాలను దీవించమని పెట్టుకుంటున్నాను. హాజరైనటువంటి కుటుంబాలను పేరు పేరున దీవించండి. మీ గుర్తులు నింపి ప్రత్యేక హృదయ కోరికను తీర్చండి. ఏ అవసరతలు ఉన్నాయని వెలుగున్నావు దేవా, సహాయం చేయండి. బలపరచండి, స్థిరపరచండి. అద్భుత రీతిగా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీ కృపలో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల జీవితాల్లో నేను అద్భుతాలు చేయండి. ఆశీర్వదించండేమో, బలపరచండి. ఈ వారమంతా కూడా మళ్ళా మిమ్మల్ని ఆరాధించినట్టు మేము మీ సన్నిధిలో కనపడబడేందుకు పరిశుద్ధమైన ప్రవర్తన, పవిత్రమైనటువంటి జీవితము, క్షేమము, పద్ధతితో నేను కృపలో వర్తిల్లినట్టు సహాయం చేయండి. ఈ రాజకీయాల దీవెనతో మమ్మల్ని మహిమయు, ఘనతయు, ప్రభావం మీకే చేయిస్తాం. క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.